కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగి అక్రమంగా తరలిస్తున్న 5200 లీటర్ల డీజిల్ ఆయిల్ 2 వాహనాలు సీజ్. కొన్నాళ్లుగా కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుంచి ఆంధ్ర ప్రాంతానికి అక్రమంగా ఆయిల్ తరలిస్తూ దొంగ వ్యాపారం యానాం చేస్తున్న ఆయిల్ మాఫియాకు కోరంగి పోలీసులు చెక్ పెట్టారు. ఈ మేరకు కోరంగి ఎస్.ఐ. పి. సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం యానాం నుండి 2 వ్యాన్లలో అక్రమంగా తరలిస్తున్న 5200 లీటర్ల డీజిల్ ఆయిల్ను కోరంగి పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. పక్కా సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహిస్తుండగా ఎటువంటి అనుమతులు లేకుండా యానాం నుంచి 2 బొలోరా వ్యానులలో డీజిల్ను తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆయిల్ తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకుని అందులోని 5.200 లీటర్ల డీజిల్ ఆయిల్ సీజ్ చేశామన్నారు. యానంలో తక్కువ ధరకు డీజిల్ కొనుగోలు చేసి ద్రాక్షారామం, రావులపాలెం పరిసర ప్రాంతాలకు తరలించి అధిక ధరకు విక్రయిస్తూ అక్రమ వ్యాపారం సాగుతుందని అన్నారు. ఆక్వా చెరువులకు ఈ డీజిల్ ఎక్కువగా సరఫరా అవుతుందని తెలిపారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని అన్నారు. అక్రమ ఆయిల్ను అదుపు చేయడానికి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ తరలిస్తున్న వాహనాల డ్రైవర్లను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ. పి. సత్యనారాయణ, ఎం.ఎస్.ఓ. లక్ష్మీ ప్రసన్న తెలిపారు.